ఆఫీసుల మీద కేంద్రం నుంచి నోటీసులు వచ్చాయి కదా. సో ఇలాంటి ఎన్నో అక్రమాలు గమనించాల్సింది ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఒక్క నిమిషం, శ్వేతపత్రం ప్రకటిస్తున్నప్పుడే మన రఘురామకృష్ణరాజు గారు నిలబడి ఒక మాట్లాడారు. సార్ మీరు 9 లక్షలు లెక్క చెప్పారు, ఇంకా 1,30,000 కోట్లకి మీరు లెక్క చెప్పాలి. ఈ తారతమ్యాలు ఎలా ఉన్నాయనేది నేను 4 ఏళ్ళు మాట్లాడినప్పుడు నన్ను తిట్టారు, కొట్టారు. మీరు ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే ఇంకా అధ్వాన్నంగా వెళ్తుంది. మీరు ఈ శ్వేతపత్రం ద్వారా తెలియజేసిన విషయాన్ని మనం సర్దుకోవాలంటే మేము ఇచ్చే సలహాలు తీసుకోండి, నేను సలహా ఇస్తాను 15,000 కోట్లు వస్తుందని చెప్పాడు. అంటే ఇవాళ చంద్రబాబు గారికి డబ్బులు ఎలా తెచ్చుకోవాలో చెప్పేవాళ్ళు ప్రారంభమయ్యారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెప్పించేవాళ్ళు చూపించారు, చంద్రబాబు గారికి ఆదాయం తెప్పించేవాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు మన డిబేట్లో ఉండే జీవీ రెడ్డి గారు కూడా ఇవాళ గవర్నమెంట్లో మంచి ఇన్పుట్స్ ఇచ్చి వచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన స్వీకరిస్తాడు, సలహాలు స్వీకరిస్తాడు. శ్వేతపత్రాలు అనేది ఇవాళ కొత్త కాదు, అది ఆయన 90-95 నుంచి మొదలెట్టాడు. విద్యుత్ సంస్కరణలకి ప్రతి వారం ప్రతి జిల్లాలో డిస్కషన్ పెట్టేవాడు. మీరైతే గమనించాల్సింది ఏంటంటే మొదటి 3 శ్వేతపత్రాలు వచ్చినప్పుడు డిస్కషన్ జరగడానికి మధ్యలో కొంత డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. విజయసాయి రెడ్డి ఇష్యూ, అవును, ఇవాళ ఆర్థిక శ్వేతపత్రం ప్రజలకి ఆయన చెప్పనివ్వాలిగా. ఆయన చెప్పకుండా ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంత కౌంటర్ అటాకే. మీకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎదురుదాడని నాకు ఒక డౌట్. రేపు కూడా వాళ్ళ పత్రికలో బ్యాన్ వేసుకోవడానికి చంద్రబాబు వార్తను సైడ్కి దోచాడు కానీ శ్వేతపత్రం అదే అది వేయకుండా ఇది హైలైట్ చేసుకోండి. నాకు ఇవాళ ఒక డౌట్ వచ్చింది సార్. 9,74,000 కోట్లని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈయనేమో 7,35,000 చెప్పారు. ఈ మధ్యలో మిగిలిన 2,60,2,50,000 crores ఏంది అసలు, ఎక్కడ పోయినట్టు? అదేదో బఠానీలు శనగపప్పులు. బహుశా నాకు అనిపించింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అఫిషియల్గా ఖర్చు పెట్టింది 7,35,000 కోట్లు ఎంతో ఆయన చెప్పింది, కానీ గవర్నమెంట్ ఇప్పుడు 9,74,000 crores. ఈ 2,35,000 కోట్ల చిల్లర జగన్మోహన్ లోపలికి వెళ్ళిపోయాము, అందుకే ఆయన ఖర్చు రావట్లా. బాగా 9,74,000 crores చంద్రబాబు గారు ఖర్చు పెట్టింది లెక్క చెప్తున్నారు, చెప్పట్లేదు. అందుకే ఈ గ్యాప్ వచ్చింది. సో 2,35,000 కోట్లు ఆయనకు పోయిందో, ఆయన చుట్టుపక్కల వాళ్ళు పోయారో, ఎక్కడ పోయిందో, దాన్ని ఏమంటా లండన్ పోయిందో, ఏ విమానంలో సూట్ కేసులో వెళ్ళిపోయిందో లెక్కలే రాకుండా ఎక్కడ పోతున్నాయి. కనీసం ఇప్పుడు అదేదో అంటారు దాన్ని ఏట్లో వేసినా దాన్ని ఎంచి వేయని, కనీసం ఖర్చే ఆయన కనపడకపోతే బహుశా ఆయన సంఖలోకి వెళ్ళిపోయిండాలేమో. ఏమో ఎన్నికల ప్రచారానికి ముందు మేము ఇచ్చింది ప్రతి పైసా ప్రజలకు ఇచ్చేసాం, మేము పంచేసాం. మా 16,000, 14,000, 11,000 కోట్లు మేము పంచాలంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది, కోర్టు అడ్డుకుంది అని చెప్పారు. మీకు గుర్తుంది ఎలక్షన్ అంటే ఆ రోజుకి ఈ రోజుకి మేము 13 లక్షలు అప్పైనా ప్రజల కోసం అప్పు చేసాం, ప్రజల కోసం ఇచ్చామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాని సగానికి వచ్చారు, 7 లక్షలకు వచ్చారు. అంటే నిజంగా చెప్పాలంటే ఈ 7 లక్షల్లో కూడా ఎంత ప్రజలకు వెళ్ళిందో ఆడిట్ జరగాలి. అసలు వీళ్ళు చెప్పేది ఏది కూడా నమ్మశక్యంగా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు మాజీ మంత్రులు చెప్పేది ఏది నమ్మశక్యంగా లేదు. ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన అప్పులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయి అనే దాని మీద నిజంగానే వీళ్ళు అన్నట్టు ఆడిట్ జరగాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని సమర్పించేటప్పుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా ఉన్నాయి, ఏది నిజం, ఎవరు నంగనాచి కబుర్లు చెప్తున్నారు, ఇది చాలా కీలకమైన వ్యవహారం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి లక్షల కోట్ల రూపాయలు తెచ్చిన డబ్బులు ఆయన తినేశాడని వీళ్ళు తినేశారని ఆయన అంటుంటే ప్రజలకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పాయింట్లో ఆ నిజం తెలియాలి. అది తెలియకపోతే నష్టం జరిగిపోద్ది రాష్ట్రానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ బయట కూడా విన్న తర్వాత ఈ చర్చని గఫూర్ గారు, కుటుంబరావు గారు కూడా జాయిన్ అవుతారు మనతో. చిన్న బ్రేక్ తర్వాత.